హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా కిట్టి పార్టీ వీడియో అనమాట. ఈ మంత్ మా కిట్టీకి మేము ఏమేం రెసిపీస్ చేసుకున్నామో, సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్న వీడియో తీసాను. మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ మంత్ కిట్టీకి కొందరు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇది లాస్ట్ మంత్ జరగాల్సిన కిట్టి ఈ మంత్ అయితే జరుగుతుంది. నేను ఊరెళ్ళడం వల్ల పోస్ట్పోన్ అయిందనమాట. ఇక్కడ చైర్లో కూర్చోన్నారు కదండి, ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఈ మంత్ కిట్టి. ఇంకా ఆంటీ రాగానే అందరికీ మ్యాంగో జ్యూస్ అయితే చేయించారు. అందరం కూర్చొని మంచిగా జ్యూస్ అయితే తాగాము. ఇంకా ఏమేమి రెసిపీస్ చేశారో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ ఉల్లిపాయ, కీరా, క్యారెట్, లెమన్ అన్నీ కట్ చేసి ఉంచారు. చికెన్ కర్రీ, నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం చికెన్ కర్రీ చేశారు. తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అనమాట. ఇంకా వెజ్ తినే వాళ్ళకేమో ఫూల్ మకానా ఆలు వేసి కర్రీ అయితే చేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది సాంబార్ అనమాట, సాంబార్ చేశారు. ఇది పెరుగు పచ్చడి. ఇక్కడ ముద్దపప్పు చేశారు. ముద్దపప్పులోకి నెయ్యి కూడా చేశారనమాట. నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి. ప్లెయిన్ పెరుగు తినాలనుకునే వాళ్ళకి ప్లెయిన్ పెరుగు. ఇంకా అప్పడాలు, చల్లమిరపకాయలు, అప్పడాల కిందనే కొన్ని వడియాలు కూడా ఉన్నాయి. మీట్ వచ్చేసి డబల్ కా మీట. ఇవైతే పచ్చళ్ళు అనమాట. ఆంటీ పచ్చళ్ళు చాలా బాగా పెడతారు. పచ్చళ్ళు, కారప్పొళ్ళు అవన్నీ చేసి సేల్ చేస్తూ ఉంటారండి ఆంటీ అయితే. ఎవరైనా ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తూ ఉంటారు. ఇంకా సమ్మర్ కాబట్టి మామిడికాయ పచ్చళ్ళు అయితే ఒక 2 రకాలు మామిడికాయ పచ్చళ్ళు అయితే చేసి ఉంచారు. పచ్చడి అస్సలు ఎక్కువ తినకూడదు, కానీ మనకేమో పచ్చళ్ళే తినాలనిపిస్తుంది. పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా పచ్చడి తిన్నప్పుడు మాత్రం వాటర్ అలాగే మజ్జిగ ఎక్కువ తాగడం అస్సలు మర్చిపోకూడదు. అవన్నీ చేసి ఉంచారు. ఇంకా పూరి అప్పటికప్పుడు చేసుకుందాం అన్నట్టు పూరి ఒక్కటి తినే ముందు అయితే చేసేసుకుంటున్నాము. హాలిడేస్ కదండి, ఇంకా హాలిడేస్లో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా. పిల్లలు కూడా అయితే అందరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు. మా పిల్లలు, ఫ్రెండ్ పాప, ఆంటీ వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు అందరు కలిసి మంచిగా ఆడుకున్నారు. ఒక బెడ్రూమ్ మొత్తం బొమ్మలు వేసేసుకొని, బెడ్ చుట్టూ బొమ్మలే అనమాట, అన్నీ వేసేసి ఆడుకున్నారు. పిల్లలకైతే ముందుగా తినిపించేసాము. పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇక్కడ మేము కూడా అయితే లంచ్ చేసేస్తున్నాము. ఎవరెవరికి ఏమేమి కావాలో సర్వ్ చేసేసుకొని మంచిగా మాట్లాడుకుంటూ అయితే తినేసామన్నమాట. లంచ్ కూడా అయిపోయింది. ఫుడ్ కూడా బాగుందండి, కడుపు నిండా తినేసాము. ఆంటీ వాళ్ళ గేట్ దగ్గరికి రాగానే రైట్ సైడ్ ఇలా ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే రైల్వే ట్రాక్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గేట్ కనిపిస్తుంది కదా, పక్కనే ఉంటుంది. వెళ్తుంటే ఊరికే అలా వీడియో తీసాను. అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ తర్వాత కాసేపు తంబోలా ఆడేద్దామని చెప్పి అందరం రెడీగా ఉన్నాము. మాతో పాటు పిల్లలు కూడా కూర్చొని మంచిగా ఆడుకున్నారు కాసేపు. 19, మేము పిల్లలం అందరం కలిసి కాసేపు మంచిగా తంబోలా ఆడేసాము. తంబోలా ఆడిన తర్వాత ఇక్కడ ఆంటీ అందరికీ స్వీట్ అయితే పెట్టించేస్తున్నారు. స్వీట్ చూపించాను కదండి, డబల్ కా మీఠా స్వీట్ చేశారని చెప్పి ఆ స్వీటే అందరం కూర్చొని తిన్నాము. కాసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ చేయడం కోసం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేస్తున్నారు. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే కలిపారు. పిల్లలు బాగా తిన్నారు ఈ ఫ్రూట్ కస్టర్డ్. ఇంతటితో ఇంకా అవ్వలేదండి, ఇంకా ఉన్నాయన్నమాట, చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ పకోడీకి అయితే కలిపారు. ఆంటీ వాళ్ళ అమ్మాయి, ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మళ్ళీ పకోడీ వేసేస్తున్నారు. ఇక్కడ మాకు తినడానికి అయితే అస్సలు గ్యాప్ లేదండి, నేనైతే తినలేకపోయాను. పకోడీ తినేసిన తర్వాత ఇంకా టీ తాగే వాళ్ళకి టీ, కాఫీ తాగే వాళ్ళకి కాఫీ. నాకైతే టీ, కాఫీ రెండు అలవాట్లేదు. ఈవినింగ్ వరకు అందరం కలిసి మంచిగా స్పెండ్ చేసాము, చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ అవ్వంగానే ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాము. ఈరోజు మా వీడియో అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం